సో అందుకే ఇంకా స్వచ్ఛంగా అలా మిగిలి ఉన్నారు మీరు. ఈజీగా బయటపడగలిగారు కూడా. అంతే చాలా కదా, ఈజీగా. అంతే కదా, ఈజీగా బయటపడగలిగారు. లేదంటే కష్టమయ్యేదేమో కదా వెనక్కి రావడం. ఇప్పుడు చాలా మంది కొంతమంది ఎన్కౌంటర్ నాతోని రిక్రూట్ అయిన హైదరాబాద్ సిటీలో మేము అప్పుడు 56 మంది టీం ఇక్కడ హైదరాబాద్లో ఫుల్ టైమర్స్ వీళ్ళంతా కూడా 56 56 మంది. మెంబర్స్ టీం ఉండేది. చాలా మందిని దళాలకు పంపించేస్తే అక్కడ ఎన్కౌంటర్లు దాదాపు ఒక 15-20 మంది దాకా సిటీలోనే ఎన్కౌంటర్లలో చనిపోయారు. బా. నాకు తెలిసి అప్పుడు మేము పనిచేసిన రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఒక 2-3 మేము బ్రతుకున్నాము. ఆ 2-3 సరెండర్ అయి ఉండడం వల్ల మేము బ్రతుకున్నాము. బతుకున్నారు. మాతోనే రిక్రూట్ అయినటువంటి అందరూ చనిపోయారు. దాదాపు అందరూ ఎన్కౌంటర్లలో చనిపోయారు, ఎవరు లేరు. బా బా బా. సరెండర్ అయిన వాళ్ళు మేము సరెండర్ అయినా కాబట్టి బతుకున్నాం తప్ప పార్టీలో ఉంటే డెఫినెట్గా ఏ ఎన్కౌంటర్లో ఎక్కడో ఒక దగ్గర పోయేవాళ్ళం. రైట్, మీరు సరెండర్ అయ్యారు కదా, పార్టీ మరి మిమ్మల్ని బెదిరించినట్టుగా నాకు గుర్తు. పార్టీలో సరెండర్ అయిన ప్రతి వ్యక్తిని పార్టీ టార్గెట్ చేసిందండి. ఓకే. నన్ను ఎక్కువగా చేశారు. అవును. దానివల్ల నేను చాలా కాలం రహస్యంగా ఉండాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఒక పార్టీలో మేము ఒక స్టేట్ కమిటీ లెవెల్లో మేము పనిచేసాము. తర్వాత ఆయుధాలు తయారు చేసేట్లో మేము చాలా ఎక్స్పర్ట్స్ మేము Yes. అప్పుడు. మా టీం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లా దానివల్ల ఏమైందంటే అప్పుడు పార్టీ శత్రువులుగా భావించే డిపార్ట్మెంట్ పోలీసులు ఏదంటే వాళ్ళకు పార్టీకి సంబంధించిన రహస్యాలన్నీ చెప్పారు అని అట్లా ఒక టార్గెట్ చేయడం జరిగింది. ఓకే. కానీ నేను వచ్చి చెప్తేనే పార్టీకి రహస్యాలు పోలీసులకు తెలుస్తాయని కాదు. నాకంటే ముందు ఎంతోమంది సరెండర్ అయ్యారు. నా తర్వాత కూడా సరెండర్ అయ్యారు. వాళ్ళందరూ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ అంటే ఏది ఇస్తారు? అప్పటి వరకు మేము చేసినటువంటి పనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంతే. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అది చెప్పరుగా. ఎందుకంటే జరిగేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తికి తెలిసినటువంటి నిర్మాణ పద్ధతులు కానీ తర్వాత ఆయన చేసినటువంటి సిస్టమ్ కానీ అదంతా పార్టీ మార్చేసుకుంటుంది వెంటనే. సరే మేము పెట్టిన డంపులు కానీ మాకు సంబంధించిన కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా మార్చేస్తారు. అట్లా ఏముండదు. కాకపోతే ఏంటంటే అప్పుడు టెక్నికల్ డిపార్ట్మెంట్లో నేను వచ్చాను కాబట్టి సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీ కొంచెం సీరియస్గా టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడడం జరిగింది. మేము జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి ఈ రోజు వరకు ఉండగలిగాం. అని చెప్పేసి పార్టీని మనం ఎప్పుడు కూడా బిలీవ్ చేయలేము. అట్లా రైట్. అంటే మీరు చెప్పే కాలంలో అంటే బిట్వీన్ 96-2006 మధ్యలో అంతే కదా సార్? అంటే మీరు సీరియస్గా దాంట్లో ఇన్వాల్వ్ అయింది ఒక దశాబ్ద కాలం. ఆ కాలంలో నాకు తెలిసి పోలీసులకు కూడా రాకెట్ లాంచర్లు ఇట్లాంటివి ఏమి తెలియదేమో. రాకెట్లు ప్రయోగించవచ్చు అసలు ఎవరికి 90% మంది తెలియదు. అట్లాంటి కాలంలో ఈ కుమారస్వామికి ఎలా తెలిసింది ఇవన్నీ? అసలు ఎలా సాధ్యం? ఒకటి నాకు చిన్నప్పటి నుంచి అండి చదువుకోవాలనే కోరిక నాకు బాగా ఉండేది. ఓకే. ఎందుకు చదువుకోవాలంటే చదువుకుంటే మనం గొప్పవాళ్ళం అవుతాం అనేది నాకు బాగా ఉన్నటువంటి కోరిక. మా మదర్ కూడా ఏంటంటే మా అమ్మకి ఏంటంటే నేను ఒక్కడనే కొడుకును. ఆమెకి మా రిలేషన్లో మా చిన్నాన్నలకు కానీ ఎట్లా అంటే మా అమ్మ తరపు వాళ్ళకి కానీ మా నాన్న తరపు కానీ మగవాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కరే. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఒకడే కాబట్టి బాగా చదివించాలని ఉన్నారు. అప్పట్లో చదువుకోవడానికి మా సొంత గ్రామంలో కూడా సదుపాయాలు లేవు. అప్పుడు నేను నర్సంపేట అని ఒక ఊరికి అక్కడికి వెళ్ళేసి అక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. మా అమ్మకు ఏముండదు అంటే మేము ఇప్పటిదాకా కూలి పని చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ కష్టపడుతూ మేము బతుకుతున్నాము. వీడు ఉన్నది ఒక్కడు, వీడిని ఇదే పనులలో ఉంచితే ఎట్లా, వీడు కొంచెం చదువుకొని కొద్దిగా మంచి ఏదైనా ఉద్యోగం చేసుకుంటే కొద్దిగా మంచి విలువలతో బతుకుతాడు అనే ఆశ ఆమెకు ఉండేది అన్నట్టు. అట్లా చాలామందిని తెలిసిన వాళ్ళని పట్టుకొని ఇట్లా నా కొడుకుని చదివించాలంటే మంచిగా ఎట్లా అంటే అక్కడ మా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే హాస్టల్లో ఉంటే బాగా చదువుకుంటాడమ్మా, ఇక్కడ ఉంటే వీళ్ళ స్నేహం చేసుకొని మళ్ళీ పాడైపోతాడు అంటే అప్పుడు మా అమ్మ 5th క్లాస్లో అన్నట్టు నర్సంపేటకు వెళ్ళేసి అక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యి 10th వరకు నేను అక్కడ చదివాను. ఆ 10th అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ కోసం నేను సిటీకి వచ్చాను. 10th చదివేటప్పుడు ఏంటంటే అప్పుడు మా నర్సంపేట హాస్టల్లో రాడికల్ స్టూడెంట్స్ అనేది వాళ్ళు బలంగా ఉండేవాళ్ళు. అక్కడ బాగా ఆర్గనైజేషన్ ఉండేది. ఆ టైంలో నేను వాళ్ళ మాటలు పాటలు ఇవన్నీ వినేవాడిని. ఆ టైంలో ఏంటంటే రైతు కూలి మహాసభలు అని చెప్పి 88లో అట్లా బాగా జరిగినాయి వరంగల్లో. జరిగినప్పుడు దానికి మేము వెళ్ళినాము. గద్దర్ పాటలు వినడము, జననాట్య మండలి ప్రోగ్రామ్స్ ఇవన్నీ వినటం వల్ల ఒక ఉత్సాహం అనేది వచ్చింది. కానీ అది రాజకీయాల గురించి లోతుగా మాకు తెలియదు. కానీ ఏదో గద్దర్ అంటే అప్పుడు ఒక ఇది కదా, ఊపు ఉత్సాహం ఇవన్నీ ఉండేది. అట్లా మేము దాంట్లో ఉన్నాము.
తర్వాత అక్కడి నుంచి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా ఉద్దేశం ఏంటంటే బాగా చదువుకొని వెల్ సెటిల్ కావాలనేది నా ఓకే. ఉద్దేశం. తర్వాత అప్పుడేందంటే మాకు మా ఇంటికి ఒక మిషన్ తీసుకొచ్చాము. మా అక్కది మ్యారేజ్ అయిపోతే ఆమెకు పెళ్లిలో గిఫ్ట్‌గా ఇయ్యటానికి ఒక మిషన్ కుట్టు తీసుకొచ్చాం. మిషన్. కుట్టు మిషన్. రైట్. ఆ! అది అసెంబ్లింగ్ చేయటానికి ఒకతను నా ఫ్రెండ్ రాఘవరెడ్డి అని ఉంటాడు. ఆ! ఆయనని తీసుకొచ్చి మేమిద్దరం కలిసి చేస్తున్నాం. అయితే ఆయన్ని అడిగాను, "ఇంత మిషన్ ఇంత మంచిగా కుడుతుంది కదా! దీన్ని ఎవరు తయారు చేసిర్రంటే" ఆయన ఉండేదంటే, "ఇంజినీర్స్ తయారు చేస్తారు ఇది" అని చెప్పి అన్నారట. ఓకే. ఇప్పుడు ఇంజినీరింగ్ కావాలంటే మరి చదవాలంటే ఇంజినీర్ కావాలంటే నేనేం చదవాలంటే ఆయన ఇంటర్మీడియేట్ చేయాలి. ఆ తర్వాత ఇంజినీరింగ్ ఉంటుంది. అది చదివితే నువ్వు కూడా ఇట్లా తయారవుతావు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఓకే. నాకు అప్పుడేందంటే రైట్ మనం కూడా మంచి ఇంజినీర్ కావాలి. నేను గొప్ప సైన్ అంటే ఒక రైట్. మిషన్ ఇట్లాంటి మిషన్‌లను నేను కూడా తయారు చేయాలన్నది అప్పుడు ఒక చిన్నప్పుడే అన్నట్టు. నాకు అంతే అదొకటి కదా! మైండ్‌లో పడిపోయింది. 10థ్ అయిపోగానే నేను ఇంటర్‌కి ఇక్కడికొచ్చాను. ఇంటర్ అయిపోయిన తర్వాత నేను ఇక ఇంజినీరింగ్ చేస్తాను నేను. ఆ! అది నా లక్ష్యం అది చేయాలి. టార్గెట్. అది అవును. చేయాలని. అయితే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత గాంధీనగర్ అని ఉంది ఐడిపిఎల్ దగ్గర. అవును. ఆడ రూమ్ తీసుకొని ఆడ ఉండి సిటీ కాలేజ్‌లో అప్లై చేశాను ఇంటర్మీడియేట్. అందులో జాయిన్ అయ్యి సీట్ వచ్చింది. నేను కాలేజ్‌కి స్టార్ట్ అయినా. అయితే నాకు మా ఇంటి దగ్గర ఏందంటే నాకు అన్ని డబ్బులు వాళ్ళు ఇవ్వలేరు. పార్ట్ టైమ్ ఏదైనా జాబ్ చేయాలి. ఏం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇక్కడ గాంధీనగర్‌లోనే ఈపీఈ హైడ్రాలిక్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది. అప్పుడు ఓకే. కొత్తగా జర్మనీ కొలాబరేషన్‌తోని పెట్టారట. ఓకే. నేను ఎట్లాగో ఇంజినీర్ కావాలి కదా! ఇంట్లో పార్ట్ టైమ్ జాబ్ చేద్దాము అని చెప్పేసి దాంట్లో పార్ట్ టైమ్ జాబ్ జాయిన్ అయ్యాను. వావ్! అక్కడ వాళ్ళు హైడ్రాలిక్ ఎక్విప్‌మెంట్స్ తయారు చేస్తున్నారు. అందులో నేను హెల్పర్‌గా జాయిన్ అయిపోయి నేను వాళ్ళతోని పోటీ పడి పనిచేసేవాడిని. అక్కడ ఫిట్టర్స్ ఉంటారు. హ్మ్. తర్వాత వెల్డర్స్ వీళ్ళందరూ ఉంటారన్నమాట. వాళ్ళంతా ఐటీఐలు చేసి వచ్చారు వాళ్ళు. నాకు ఐటీఐ లేదు. నేను జస్ట్ చదువుకుంటూ పార్ట్ టైమ్‌గా వచ్చానన్నమాట. కానీ వాళ్ళకంటే మా ఎక్కువగా నేను శ్రమపడి పనిచేసేవాడిని. అబ్బా! ఆ మేనేజ్‌మెంట్ ఏం చేశారంటే నన్ను గమనించారు వాళ్ళు. నా పని అయిపోయిన తర్వాత కూడా నేను వెళ్ళేవాడిని కాదు. అది కంప్లీట్ చేసి పోవాలని చెప్పేసి. ఆ! అయితే అప్పుడు ఫిట్టర్‌లకు ఎక్కువ ఫైలింగ్ వర్క్స్ ఇవన్నీ ఉండేదన్నట్టు. ఆ ఓకే. ఫైలింగ్ వర్క్స్ నేను చేసేవాడిని. మా మేనేజ్‌మెంట్ ఉండేది. ఆయన కేరళ అతను ఇంజినీర్ ఆయన. ఆయన చూసి అరే! ఈ అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. బాగా కష్టపడుతున్నాడు అని చెప్పేసి ఫిట్టర్‌లది ఒక సెక్షన్ ఉంటుందన్నట్టు. ఓకే. ఆ సెక్షన్‌లోకి నాకు పంపించాడు. పంపించిన తర్వాత సీనియర్ ఫిట్టర్స్ కంటే కూడా నేను బాగా కష్టపడి పనిచేసేవాడిని. సూపర్. బాగా వాళ్ళందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు. అందరికంటే చాలా చిన్నోడిని. నాన్ టెక్నికల్ పర్సన్ నేను వాళ్ళ దగ్గర. రైట్. అయినా కూడా వాళ్ళతోని పోటీపడి నేను అక్కడ అంత బాగా చేసేవాడిని. మేనేజ్మెంట్ దాన్ని గుర్తించి ఏందంటే ఈ అబ్బాయికి మనం ఎక్స్‌పీరియన్స్ ఫిట్టర్‌గా మనం ప్రమోట్ చేద్దాం అని చెప్పేసి వావ్! అప్పుడు నన్ను ఎక్స్‌పీరియన్స్ ఫిట్టర్‌గా పర్మనెంట్ చేశారు దాంట్లో. అబ్బా! ఆ తర్వాత ఏంటంటే ఒకటి నాకు చాలా ఇష్టం అన్నట్టు. అంటే ఈ ఫిట్టర్ వర్క్ చేయడము, అసెంబ్లింగ్ చేయడము, తర్వాత ఒక పార్ట్‌ని తయారు చేయడం అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు. అట్లా చేస్తున్న క్రమంలో ఏందంటే జర్మనీకి ఒక 5 మందిని పంపిస్తున్నారు. దాంట్లో 5 మందిలో ఆ కంపెనీ ఏం చేసింది నన్ను కూడా ఒకడిని సెలెక్ట్ చేసిందన్నట్టు. అబ్బా! బ్యూటిఫుల్. మేమందరం జర్మనీ వెళ్ళేసి అక్కడ ఒక 6 మంత్ మాకు ట్రైనింగ్ ఉంటుందాడ. ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొనొచ్చి ఇక్కడ ఇండియాలో సూపర్. ఆ ఎక్విప్‌మెంట్స్‌ని మేము ఇక్కడ తయారు చేయాలి. ఆ టైంలో నేను ఈ మేనేజ్మెంట్ చెప్పింది, "బాబు నీకు పాస్‌పోర్ట్ దీనికి సంబంధించినయన్ని రెడీ చేసుకో" అని చెప్పారన్నట్టు. నేను రూమ్‌కెళ్ళిన తర్వాత మా ఆర్గనైజర్ వచ్చాడు. ఇక్కడ హైదరాబాద్‌లో నేను ఎక్కడైతే రూమ్ తీసుకున్నానో గాంధీనగర్‌లో, రైట్. అక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నా పక్కనే రూమ్ తీసుకొని ఉన్నారు. ఆ! వాళ్ళతోని స్నేహం ఏర్పడింది. ఆ టైంలో మజ్జిగ రాజు అని ఆర్గనైజర్ ఉండే అన్నట్టు. ఓకే. ఆయనే బాగా స్నేహం అయిపోయింది ఆయనతోని. ఆయన అప్పుడప్పుడు వచ్చేసి గద్దర్ పాటలు వినిపిచ్చేవాడు. కొన్ని క్రాంతి పత్రికలు అవి అని తీసుకొచ్చి ఇచ్చేవాడు. చదువుకునే ఉండేవాళ్ళం. ఆయనకి చెప్పాను నేను, "అన్న నేనిట్లా నాకు ఒక ఆఫర్ వచ్చింది. నేను జర్మనీ వెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ 6 నెలల తర్వాత తిరిగొస్తాను" అని చెప్పి అన్నాను. ఆయన ఉండేసి, "జర్మనీ వెళ్తే నీకేమన్నా ఉపయోగం" అనేది. "ఏమన్నా జర్మనీ వెళ్తే నేను మంచి ఇంజినీర్‌ని అయితాను. అస్సల. మంచి మిషన్ తయారు చేస్తాను. ఇవన్నీ నాకు నా ఇంట్రెస్ట్ అది" అని చెప్పంటే, ఆయన ఉండేసి ఏమన్నాడంటే, "అన్నా నువ్వు జర్మనీ వెళ్ళేసి ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత ఇంక నువ్వు ప్రజల కోసం పనిచేసేది ఏముండదు. మనము ప్రజల కోసం పనిచేయాలన్నా నీలాంటి వాళ్ళు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. హ్మ్. తర్వాత ఎంతోమంది ఆకలితోని అల్లాడిపోతున్నారు. మనకు ఎడ్యుకేషన్ లేదు. తర్వాత మనకు నీలాంటి చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు ఇట్లా ఎవరిది వాళ్ళు దారి చూసుకుంటే, మనం వీళ్ళ కోసం ఎట్లా ఓడియమ్మ! పోరాడేది" అని చెప్పేసి అలా అట్లా చెప్పి ఆపేసారా? ఇది చేశాడు. చేస్తే అప్పుడు నాకింకా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఓకే. మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. ఓహ్! సారీ. అమ్మ ఆ! ఒకతి, చెల్లె ఉంది, అక్క ఉంటే మ్యారేజ్ అయిపోయింది.
తర్వాత ఈయనే అట్లా నన్ను మోటివేట్ చేశాడు. మోటివేట్ చేసేసరికి నాకు అప్పుడే లేదన్నా నేను కంపల్సరీ వెళ్ళాలంటే, లేదన్నా ఒకవేళ నువ్వు ఇంజినీర్ కావాలన్న కోరిక నీకు గనుక ఉంటే గనుక మన పార్టీలో కూడా తుపాకులు తయారు చేస్తాం మనం. ఉమ్, ఆ తుపాకులు నువ్వే తయారు చేయొచ్చు కదా! బా నిన్ను అక్కడికి పంపిస్తాం మేము అని చెప్పేసరికి అప్పుడు నేను ఆలోచించాను. అరే! నీయమ్మ తుపాకులు తయారు తుపాకులు చేయడం తయారు అంటే ఏంది? చేయడం అంటే అసలు అని చెప్పేసి ఆ జర్మనీ పోయి అటువంటి ప్రోగ్రామ్‌ని బా, క్యాన్సల్ చేసుకొని అట్లా పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టామన్నట్టు. బా. ఆ మీరు తర్వాత పెద్ద ఎన్ఆర్ఐ ఉండేవాళ్ళు ఈ పాటి అసలు చాలా నా లైఫే చేంజ్ కదా. అయిపోయింది అప్పుడు. అట్లా అది కొంచెం మిస్ అయిపోయింది. తర్వాత పార్టీలోకి వెళ్ళాను. పార్టీలోకి వెళ్ళి నా లక్ష్యం ఏముండే నేను ఇంజినీర్ కావాలి అనే కోరిక ఉంది. తర్వాత తుపాకులు తయారు చేసే ఆపర్చునిటీ ఉందని చెప్పాడు కదా! అది చేయాలి మనం ఓకే. అనేది అది మనసులో బాగా పడేసి అప్పుడు కొత్తగా రంగారెడ్డి జిల్లాలో దళాలు పెట్టిన ఒక 6 మంత్ నేను అక్కడికి వెళ్ళాను. 6 మంత్ అనుకున్నది ఒక 1 ఇయర్ అయింది. ఈలోపు నాకు పార్టీ నుంచి టెక్నికల్ డిపార్ట్మెంట్‌లో పనిచేయటానికి క్యాడర్ కావాలని చెప్పి అడిగారు. అప్పుడు నన్ను ఇక్కడి నుంచి పంపించారు. ఇక్కడ మదన్న అని ఉండే ఒకతను. ఓకే. ఆయన ఏం చేశాడు, నన్ను అక్కడికి పంపించే ఏర్పాట్లు చేశాడు. అయితే దానికంటే ముందు పార్టీ ఏం చేసిందంటే, ఇక్కడ మేము దళంలో ఉన్నప్పుడు వెపన్స్ సంబంధించినయి ఏవైనా రిపేర్‌లొచ్చినా, ఏదొచ్చినా నేనే చేసేవాడినన్నట్టు. రైట్. అప్పుడు ఆ వెపన్ చూసినప్పుడు నాకనిపించింది, ఈ వెపన్‌ను మనం చాలా ఈజీగా చేయగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ నాకప్పుడొచ్చింది. ఓకే. దాంతోని పార్టీ నన్ను అక్కడికి పంపించారు టెక్నికల్ డిపార్ట్మెంట్‌కి. అప్పుడు మేము వేరే దగ్గరికి వెళ్ళేసి మొత్తం ఫ్యాక్టరీని ఇన్‌స్టాల్ చేసి వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము.